ఈరోజు కిషన్ రావు పేటలో జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరం. ఇది మేము సూర్యాపేటలో హత్య జరిగినప్పుడు వెళ్ళాం. ఆ తర్వాత ఎక్కడ జరిగినా కూడా కుల దురహంకార హత్యలకు సంబంధించి వెళ్తూనే ఉన్నాం. దానిపైన జరగాల్సినటువంటి చట్టపరమైనటువంటి ప్రక్రియలు జరగమన్న పోలీస్ డిపార్ట్మెంట్కి ఒత్తిడి తేవాల్సి వస్తుంది. ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్టాన్ని అమలు చేస్తూ మరి బాధితులకు రావాల్సినటువంటి పరిహారం గురించి కూడా ఇవ్వాలని చెప్పి కూడా మరి ఈరోజు ఎవరైనా దళిత సంఘాలు లేకపోతే న్యాయవాదులు పోయి అడిగేంత వరకు కూడా అటు ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పనులు కానీ చేయకపోవడం అనేటువంటిది ఇది నిజంగా ఈరోజు సిగ్గుచేటు. ఇదొక రకమైనటువంటి కుల దురహంకారమే అని చెప్పి కూడా మేము వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామంలో మరి మల్లేష్ గారి విషయానికి వస్తే కనుక ఈరోజు చాలామంది ఎన్నో అపోహలు, ఆయన్నే తప్పు చేశాడనో, లేకపోతే ఈరోజు ఆయన మీద రౌడీ షీట్ ఉందనో, లేకపోతే ఆయన మీద ఒక రోడ్డు ఆకతాయిగా తిరిగే వ్యక్తి అనో, ఇది కావాల్సుకొనే పోలీసులు అదేవిధంగా వాళ్ళతో కుమ్మక్కై ఆడుతున్నటువంటి ఒక నాటకంగా ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది ఎట్లా అర్థమవుతా ఉంది? మరి ఒక 4 ఏళ్ల క్రితం ఏదైతే మల్లేష్ ఈరోజు చనిపోయినటువంటి యువకుడు ఉన్నాడో అతన్ని వాళ్ళ పొలంలోకి పనికని తీసుకెళ్ళి ట్రాక్టర్తో దున్నించడానికో లేకపోతే ఇంకొక రకమైన పనికని తీసుకెళ్ళి విపరీతంగా కొట్టి ఆ రోజు చావు దెబ్బ తీసి అతన్ని వదిలేసినటువంటి పరిస్థితుల్లో రక్తమడుగుల్లో పోలీస్ స్టేషన్కు చేరుకొని అక్కడి నుంచి హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన బ్రతకడం అనేటువంటిది జరిగింది. ఆ రోజు ఆయన పైన వాళ్ళ పైన పెట్టినటువంటి SC ST కేసు ఏదైతే ఉందో అది ఈరోజు చివరి దశకు వచ్చేటువంటి ప్రక్రియలో ఉంది. సో దాని నుంచి ఆయన పలుమార్లు అడిగారు SC ST కేసు వెనక్కి తీసుకోమని. కానీ నెట్టి పరిస్థితులు వెనక్కి తగ్గకపోయేసరికి ఈ యొక్క మల్లేష్ను హరాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయితో వాళ్ళ అమ్మతో వాళ్ళే కల్పించుకొని మరి FIR ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి అప్పటి నుంచే విపరీతంగా హరాస్ చేస్తూ చేసి ఆయన మీద విపరీతమైన FIR ఫైల్ చేసి ఈరోజు ఆయన ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు వాళ్ళు చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా అంతే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ హత్య జరిగినటువంటి ప్రక్రియ కనుక మనం గమనించినట్లయితే మరి ఆ రోజు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడన్నట్టు న్యూస్ పేపర్లు రాశాయి. మరి అదేవిధంగా పోలీసులు కూడా ఈయన నేరస్తుడని, పోలీసులు ఎట్లా తేలుస్తారండి? నేరస్తుడని ఎవరు తేల్చాలి? పోలీసులు తేల్చాలా నేరస్తుడని? కోర్టు విచారణ జరిపి కోర్టు కదా తేల్చాల్సింది, మరి పోలీసులే తేల్చాలి. మరి కేసులు మీరే తీసుకొని మరి మల్లేష్ మంచోడా చెడ్డోడా అని మీరే జడ్జిమెంట్ రాయండి. మరి కోర్టులు ఎందుకు? ఈ వ్యవస్థ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? కాబట్టి పోలీసులు కూడా మీరు క్రమశిక్షణతో పనిచేయాలి. మీకు చట్టబద్ధంగా పనిచేయాల్సినటువంటి అవసరం మీకు ఉంది. కేసు నడుస్తుంటేనే మల్లేష్ నేరస్తుడని మీరు కంక్లూజన్ ఇవ్వడం ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు. చట్ట పరిధిలో మీరు పనిచేయాలి. చట్టానికి అతీతంగా ఎవరు పోయినా కూడా చట్ట వ్యతిరేకం అవుతుంది, రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. ముఖ్యంగా అట్టడుగు వర్గాల యువకులు ఎవరైతే గృహంలో ప్రేమించుకొని ఉన్నారో దానికి సంబంధించి పోలీసులుగా మీరే బాధ్యత వహించి వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళకి ఒక సేఫ్ హౌస్లో ఉంచేటువంటి చట్టపరమైనటువంటి ప్రక్రియ ఉంది. సుప్రీంకోర్టు కూడా ఎన్నోసార్లు గైడ్ లైన్స్ పోలీసులకు అటు రాష్ట్ర హోంశాఖ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నా ఈ రాష్ట్రంలో అమలు పరిచేటువంటి పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విపరీతమైనటువంటి కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. అటు సూర్యాపేట కానీ లేకపోతే ఈరోజు ఇక్కడ కానీ రేపు ఇంకెక్కడో. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ విధమైనటువంటి చర్యలు జరగకుండా అటు చట్ట ప్రకారం జరగవలసినటువంటి పోలీసులు కూడా ఇలాంటి ఏరియాలను మరి గుర్తించి వాటిని కూడా సక్రమంగా నిర్వర్తించవలసిందిగా ఈరోజు మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వెంటనే స్పందించి వీళ్ళకి రావాల్సిన నష్టపరిహారం మరి ఇవ్వాలని చెప్పి ఇటు పోలీసులు కూడా ఈ కేసులో స్టేట్మెంట్లు తీసుకొని FIRలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిండ్రో వాళ్ళే కాకుండా ఇంకెవరైతే మొత్తం మీద బయట ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో వాళ్ళందరినీ కూడా FIRలో ఇంక్లూడ్ చేసి వాళ్ళను కూడా వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా మేము పోలీసులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో చలో కిషన్పూర్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే తీసుకుంటాం అన్ని సంఘాలు కానీ కూడా తెలియజేస్తాం.